హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు ఎగ్ మసాలా దోశ చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ దోశ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా మనకి కావాల్సిన ఎగ్స్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటా, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్, వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని మనం ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదా, వాటిని వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు వాటిని వేయించి పక్కకు తీసేయాలి. తీసేసిన తర్వాత అందులోని మనం రుబ్బు పెట్టుకున్న ఉల్లి కారం ఉంది కదా, దాన్ని ఆ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. దగ్గరగా అయ్యే వరకు వేయించుకుని చివరిగా మనం వేయించిన గుడ్లు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మసాలా కర్రీ. మనం దోశ మీద ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని ముందుగా మనం దోశ పోసుకోవాలి. దోశ పలచగా వేసుకోండి. మనం రెండో వైపు తిప్పం కాబట్టి కొద్దిగా పలచగా వేసుకోవాలి. ఆయిల్ వేసి మనం చేసి పెట్టుకున్న ఎగ్ కర్రీ ఉంది కదా, దాన్ని దోశ మీద వేసి చూపించిన విధంగా మొత్తం దోశ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ దోశని మనం కాలనివ్వాలి. రెండో వైపు తిప్పకూడదండి. సన్నని మంట మీద కాల్చుకోండి. రెడీ అయిపోయాక హోల్డ్ చేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం. చాలా టేస్టీగా ఉందండి. చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.